శ్రీనివాసరావు గారు ఏంటి చెప్పండి, గతం నుంచి నడుస్తున్నాయి శాసన మండలిలో కూడా నిన్న వాడివేడిగా చర్చలు జరిగాయి సభలో. గౌతమ్ రెడ్డి ఇష్యూ కూడా నడుస్తోంది, రౌడీ షీట్ ఎత్తివేయాలి ఇదంతా అన్ని కూడా సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి నడుస్తోంది కేసులు. మీరేమంటారు మేడం? ఈ సోషల్ మీడియా అనేది ఏంటంటే ప్రజల్ని అవేర్నెస్ చేయడం కోసం పెట్టింది అది. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీలో 4 గోడల మీద జరిగేది మనం గతంలో చూసాం. సోషల్ మీడియాను ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ తండ్రి గారి మీద పెట్టారు, ఎవరి మీద పెట్టలే, అందరి మీద పెట్టారు. కాకపోతే ఏంటంటే ఈ రోజున ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని ఏ విధంగా సరే ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మాత్రమే ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకుని అనవసరమైన కేసులు. ఎందుకంటే రౌడీ షీట్ అనేది ఎక్కడ ఎప్పుడు పెడతారు మేడం? అతను కనుక ఎక్కడన్నా బాడీ అజల్టో లేదంటే ఏదన్నా మట్టలు చేసో లేదంటే అతను సంఘంలో విద్రోహ శక్తి అయినప్పుడు మాత్రం రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే హైకోర్టు కూడా ఈ మధ్య రీసెంట్ గా చెప్పింది, ఎందుకంటే పోలీసు వాళ్ళకి రౌడీ షీట్ ఓపెన్ చేసే రైట్ లేదు అని. కానీ ఏంటంటే కేవలం ఏంటంటే ఎవరైతే ఈ వైఎస్ఆర్సీపీలో ప్రముఖంగా ఉండి మరి మంచి పాత్ర పోషిస్తున్నారో, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడుతున్నారో వాళ్ళని కనుక ఈ పార్టీ నుంచి కనుక లేకుండా చేస్తే వాళ్ళ మీద ఏదో కేసులు పెడితే హైకోర్టు కూడా తీర్పిచ్చినట్టుంది. ఈ విధంగా పోస్టులు పెట్టే వారి మీద కేసులు ఎందుకు పెట్టకూడదని, కేసులు పెట్టొచ్చు అని ఇచ్చింది మేడం. అంటే కేసులు పెట్టకూడదంటే దీంట్లో ఒకటి ఉంది మేడం. అప్పుడు ఒక వ్యక్తి నా మీద పోస్ట్ పెట్టాడు. పోస్ట్ పెట్టిన వ్యక్తి నేను సఫరాను, నేను ఇవ్వాలి కంప్లైంట్. అంతేగాని ఇక్కడెక్కడో పోస్ట్ పెడితే హైదరాబాద్ లో, ఢిల్లీలో ఇంకో చోట ఎవరో ఇవ్వటం అనేది నేచురల్ జస్టిస్ కి విరుద్ధం కదా. ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళు ఇవ్వాలా. వాళ్ళు మాట్లాడకుండా ఉన్నప్పుడు పక్క వ్యక్తి రిపోర్ట్ ఇస్తే ఎట్లా కేసు తీసుకుంటారు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళు ఇవ్వాలా. వాళ్ళు సఫర్ అయ్యారు ఇచ్చారు అంటే సఫర్ అయిన అతను మాత్రం మామూలుగానే ఉన్నాడు. సఫర్ కాని వ్యక్తులు వచ్చి కేవలం మరి ఇదేమంటారు, కక్షసాధింపు చర్య అంటారా? లేదంటే అతను సఫర్ అయ్యాడా? సఫర్ అయితే ఇవ్వాలి. అతను నేను పోస్ట్ పెట్టి నా మీద పెట్టారు, నేను సఫర్ అయ్యా, వై every right to give a report to any person whenever I am feel it is unnatural and unjustice. బట్ వాళ్ళు ఇవ్వటం లేదు కదా, ఏరే వాళ్ళు ఇచ్చి ఎక్కడ పడితే అక్కడెక్కడో కంప్లైంట్ అదేమంటారు? అది కేవలం కక్షాధింపు చర్య, రాజ్యాంగాన్ని దుర్వినియోగపరచడం. కేసు పెట్టొద్దని అంటలా. నిజంగా అతనికైనా బాధించబడి అతనికైనా చట్టపరిధి దాటి లేదా ఏదైతే అసాసినేషన్ చేశారో అది కనుక ఇబ్బందికరమైన పరిస్థితి అన్నప్పుడు కేసు కట్టాల్సిందే. హైకోర్టు దాన్ని తప్పట్టడానికి లేదు. అట్టని చెప్పేసి ఎక్కడో జరిగితే నేను రిపోర్ట్ ఊహేయం, నేనెవరు? నాకు కాదు కదా జరిగింది అతని నుంచి కావట్లా. అదే దాన్ని చట్టపరిధులు చేయాల్సిందే. చట్టపరిధులు ఎవరైనా ఒకటే, చట్టం ముందు అందరూ సమానులే. అట్టని చెప్పేసి ఓ పార్టీని దృష్టిలో పెట్టుకుని అంటే ఎవరు మిగతా వాళ్ళు ఎవరిని దూషించలేదా? వాళ్ళ మీద ఎందుకు తీసుకోవట్లా? చట్టం అనేది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ లా అనేది ఉంది చట్టం. ఆర్టికల్ 17 ప్రకారం ఏంటంటే అందరూ సమానమే. ఎవరికి దీంట్లో డిస్టింక్షన్ చూపించాల్సిన అవసరం లేదు కదా. కేవలం ఏంటంటే ఎందుకు చూపిస్తున్నారంటే రాజకీయ పార్టీ అనేది. మీరు ఇప్పుడు గత ఎలక్షన్ లో అందరూ ఏకమయ్యారు. ఈ రోజున కూడా షర్మిలా గారు కూడా మన సోదర అయ్యుండి కూడా కేవలం అధికార పార్టీకి వత్తాసు పలుకుతుంది అయితే ప్రతిపక్ష పార్టీగా ఏం మాట్లాడుతున్నామే. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉండకూడదు. ఎందుకంటే పేదల పాలిట ఆయన అన్ని వరాలు ఇచ్చి మరి పేదల్లో ఉంటున్నాడు కాబట్టి ఈయన లేకుండా చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరి మీద కేసులు, రౌడీ షీట్లు. అది మేడం. ఓకే, మొత్తంగా ఏమీ చేయకుండానే వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అంటారు. ఏమి చేయకుండా అంటలే మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం రెండు చేతులు కలిసి చప్పట్లు అవుతాయి మేడం. ఇప్పుడు ప్రతి ఒక పని చేసామంటే దానికి రియాక్షన్ అనేది ఉండిద్ది. అయితే ఏంటంటే ఎంత మోతాదులో వాళ్ళు వీళ్ళ మీద చేశారనేది ప్రూవ్ చేయాలి కదా. ప్రూవ్ చేయకుండా ఊరినే పోస్ట్ పెట్టారు. పోస్ట్ ఏంటి, దాని అర్థం ఏంటి? దాంట్లో పోస్ట్ పెట్టినప్పుడు ఒక సందేశాత్మక కూడా ఉండొచ్చు. ప్రజలకి ఒక సందేశం ఇవ్వడం కోసం పోస్టులు పెడతారు. సహజంగా ఆ సందేశమే లిమిట్ క్రాస్ అయిపోతుందనేదే బాధ. ఒక కామెంట్ ఒకటి, శ్రీనివాసరావు గారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, దాని గురించి నెక్స్ట్ టాపిక్ అదే కాబట్టి ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్ళడం లేదు. సమావేశాలు జరుగుతున్నాయి, చాలా హుందాగా పద్ధతిగా జరగాల్సినటువంటి అసెంబ్లీ సమావేశాలు. దాంట్లో కూడా ఒక మాజీ ముఖ్యమంత్రిని స్వయానా ముఖ్యమంత్రి కళ్ళర్ చేస్తే భయపడాలా, కూర్చోవయ్యా కూర్చో, అసలు ఆ భాషకు సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆ ముఖ్యమంత్రి యొక్క భార్యకి అసలు పొలిటికల్ గా ఈసారి ఎలక్షన్స్ లో ప్రచారం చేయడం గానీ నడవడం గానీ ఇవన్నీ చేశారేమో తప్ప గతం వరకు భువనేశ్వరి గానీ మనకి బ్రాహ్మణి గానీ పొలిటికల్ కెరియర్ లో కనిపించలేదు. ఏదైతే భారతి ఏ విధంగా ఉండేవారు ఆ విధంగా ఉండేవారు. షర్మిలా, విజయలక్ష్మి అనేది సెపరేట్. అటువంటి వ్యక్తులు కూడా అసెంబ్లీలో దూషించినప్పుడు అప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వల్లే కదా ఈ స్థాయి వరకు వచ్చాయి. ఎప్పుడైతే ఒక యాక్షన్ తీసుకున్నప్పుడు ఈ స్థాయి వరకు వచ్చే అవకాశం లేదు కదా.
కరెక్ట్ మేడం. దానికి నేను ఉదాహరణ 2014లో అసెంబ్లీలో బోండా ఖచ్చితంగా నరికేస్తానన్నప్పుడు అతను ఎందుకు ఖండించలా? అంటే లేడీస్ అంటాం అనేది తప్పే, మేము కాదంటలా. మరి బోండామా లాంటి వాళ్ళని అసెంబ్లీలో ఖర్చుతో నరికేస్తామని రౌడీజం చేసినప్పుడు వాళ్ళని ఖండించుంటే రెండో దానికి వెళ్ళేది కాదు. ఎప్పుడైతే వాళ్ళు బోండామా ఎవరినన్నారు? పొలిటికల్ కెరియర్ లో లేని వాళ్ళనా, పొలిటికల్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళనా? పొలిటికల్ గ్రౌండ్ లో మీటింగ్ జరుగుతున్నప్పుడు నరికేస్తా అని చెప్పి కావాలంటే అసెంబ్లీ జరిగినప్పుడు ఒకసారి చూడండి సీసీ ఫుటేజ్. అదే చెప్తున్నాము, జరగడం లేదు అనడం లేదు. జరిగినప్పుడు పొలిటికల్ గా లేనటువంటి వ్యక్తుల్ని కూడా తీసుకొచ్చి టీడీపీ పార్టీ వాళ్ళే వారి యొక్క పర్సనల్ విషయాన్ని కూడా తీసుకొచ్చి అటాక్ చేస్తూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఖండిస్తే ఆనాడు ఇటువంటి సిచ్యువేషన్ వరకు రాకుండా ఉండేదేమో. కానీ రెండు పార్టీలు మీరు అన్న విషయం అయితే ఒకటి క్లారిటీ అండి, రెండు చేతులు కలిస్తేనే కానీ చప్పట్లు రావు. ఒక చేయి తప్పు చేసింది, ఒక చేయి తప్పు చేయలేదంటే కాదు. ఒక చర్య జరగాలంటే రెండు పార్టీలు కూడా ఇంక్లూడింగ్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు కావచ్చు, ఆ సోషల్ మీడియా కావచ్చు, ఇటుపక్క వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, గతంలో ఏ విధంగా పోస్టులు పెట్టారో చూస్తున్నాం. ఒక పార్టీ నుంచి యాక్షన్ కాదు, చెప్పిన విధంగా రెండు పార్టీల నుంచి యాక్షన్ ఉండాలని కోరుకుంటున్నాం. సైదా గారు గుడ్ మార్నింగ్.